సో గురూజీ నమస్కారం. నమస్కారం అయ్యా. సో మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా భక్తితో భావిస్తారు, ఆ రోజు ఉపవాసాలు ఉంటారు. సో ఏంటి అసలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏం చెప్తారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. శివరాత్రి మనకి ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అని వస్తుంటుంది. ఓకే. ప్రతి నెలలో కూడా ఏదైతే మనకి మాస శివరాత్రి అనేది రావటం, తర్వాత ఈ మహాశివరాత్రి అనేది మహాశివరాత్రుల కంటే గొప్పది మహాశివరాత్రి. ప్రతి నెల కూడా మహాశివరాత్రి వస్తుంటుంది సహజంగా. అయితే మాస శివరాత్రుల కంటే కూడా అతి గొప్పది మహాశివరాత్రి అంటారు. అంటే మహా అంటే ఇక్కడ ఏంటంటే గొప్పది అని అర్థం. ఈ శివరాత్రి ఏమిటి అంటే ఆదిదేవుడు, అలానే అర్ధనారీశ్వరుడు, అలానే పరమేశ్వరుడు. అంటే ఇక్కడ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే 5 ముఖాలతో చూస్తాడట. అంటే పంచాశయుడు అంటారు. అంటే 5 ముఖాలతో చూస్తాడు ఆయన. తూర్పు వైపు చూస్తారు, పడమర వైపు చూస్తారు, ఉత్తరం వైపు చూస్తారు, దక్షిణం వైపు చూస్తాడు, ఆకాశం వైపు చూస్తాడు. ఎటు విభూతి రేఖలు పెట్టుకుంటే అటు చూస్తాడట. అంటే సాధారణంగా ఇదన్నీ శైవాగమంలో చెప్పబడినాయి. శైవాగమం అంటే ఒక దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడు సహజంగా శైవాగమాన్ని అనుసరించే ధ్వజస్తంభము, బలిపీఠము, దేవాలయం యొక్క నిర్మాణము, విగ్రహ ప్రతిష్ఠ, ఆ విగ్రహం ప్రతిష్టను బట్టే ఇప్పుడు విగ్రహాన్ని బట్టే దేవాలయాన్ని గర్భగుడిని పెడతారు. అంటే గర్భగుడిని యొక్క నిర్మాణాన్ని చేపడతారు. దాన్ని బట్టే ధ్వజస్తంభము, బలిపీఠము, అలా నంది, ఇలాంటివన్నీ కూడా అంటే ఉపదేవతలందరూ కూడా ఆగమశాస్త్రం ప్రకారంగా శైవాగమానాన్ని బట్టే ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారంగానే నిర్మితమవుతాయి. ఇలానే దేవాలయంలో ఏదైతే నిర్మితంలో శివాలయంలో ఒక రకంగా ప్రదర్శన చేయాలని, విష్ణు ఆలయంలో ఒక రకంగాని ఉంటుంది సహజంగా. అంటే శివాలయంలో ప్రత్యేకంగా ఇలానే చేయాలి ప్రదర్శన అనేది ఒకటి ఉంటుంది. అంటే సన్యాసి ఒకలాగా, బ్రహ్మచారి ఒకలాగా, అలానే బ్రహ్మచారితో పాటు గృహస్థుడు ఒకలాగా చేయమంటారు ఆగమశాస్త్రం. అందరికీ ఒకటే ప్రదర్శన ఉండదు. అందువల్ల ఇక్కడ చండీశ్వర ప్రదర్శన అంటారు. అలానే శివరాత్రి అంటే ఏమిటి అని అంటే లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ఈ పరమేశ్వరుడు ఉద్భవించాడు అని అర్థం. అంటే ఏదైతే భూమిలోంచి ఉద్భవించింది, పరమేశ్వరుడు ఉద్భవించి శివుడు ఐశ్వర్య ప్రదాత అంటారు. అంటే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, భోగాన్ని ఇస్తాడు. అర్ధనారీశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపం అది. అంటే వాడు జగత్తుకి తల్లిదండ్రులు లాంటి వాడు. అందువల్ల శివరాత్రి రోజున ఆయన లింగోద్భవ కాలంలో అర్చనలు చేస్తుంటాం మనం. అంటే మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే శ్రీశైలం దగ్గర నుంచి మనకు ఉజ్జయిని, కాశీ, మిగతా టెంపుల్స్ అన్నీ కూడా ఏదైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలను చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు. ఇప్పుడు కాశీ ఉందనుకోండి, 12 జ్యోతిర్లింగం. ఉజ్జయిని ఉంది, మహంకాళేశ్వరుడు ఉన్నాడు, శ్రీశైలం ఉంది. ఇలాగా క్షేత్రాలు కొన్ని ఉంటాయి. అంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే సౌరాష్ట్రే సోమనాథంచి అనే మంత్రం ఒకటి ఉంటుంది. అంటే శ్రీశైలం, ఉజ్జయిని, కాశీ ఇలాంటివి. అయితే అమ్మవారు, అయ్యవారు వెలిసినవి మటుకు 3 ఉంటాయి మన భారతదేశంలో. శ్రీశైలం అంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ పీఠం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి. అలానే ఇక్కడ కాశీలో అన్నపూర్ణాదేవి సహిత కాశీ విశ్వనాథుడు అంటాడు. అంటే మహంకాళేశ్వరి సమేత మహంకాళేశ్వరుడు అంటాం ఉజ్జయినిలో. అంటే మహంకాళి ఉంటారు, మహంకాళేశ్వరుడు ఉంటారు. అలా 3 కూడా ఉంటారు. అంటే 3 మాత్రమే భారతదేశంలో మనకి దంపతుల పరంగా ఉన్నవి. అంటే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. మిగతావన్నీ కూడా శివాలయాలు మాత్రమే ఉన్నాయి, కానీ అమ్మవారు ఉండరు అక్కడ. ఇక్కడ శ్రీశైలం చాలా ప్రత్యేకమైంది. అంటే భూలోకానికి ల్యాండ్ మార్క్. మనం ఏ సంకల్పం చెప్పినా కూడా హైదరాబాద్లో ఉంటే శ్రీశైల వాయువ్య ప్రదేశం చెప్తారు. ఒక్కొక్క గుంటూరు వెళ్ళామనుకోండి శ్రీశైల ఈశాన్య ప్రదేశం అంటారు. ఇలానే మహబూబ్నగర్ వెళ్ళామనుకో శ్రీశైలం వాయువ్య పశ్చిమ ప్రదేశం అంటారు. అంటే ఒక్కొక్క చోట మీరు అమెరికాలో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, మనం మహారాష్ట్రలో ఉన్నా, ఉత్తరప్రదేశ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా శ్రీశైలానికి మనం ఎక్కడున్నాం పూజ చేసేటప్పుడు అంటే ల్యాండ్ మార్క్ అది. అంటే భూగోళానికే ల్యాండ్ మార్క్ శ్రీశైలం. అలాంటి పవిత్రమైన క్షేత్రం. అంటే ఇక్కడ ఏదైతే మల్లికార్జున పుష్పాలతోటి పూజ చేయటం వల్ల మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది. అలానే భ్రామరీ పీఠం అమ్మవారు. అలాగా ఏదైతే శివరాత్రి రోజున ప్రత్యేకంగా లింగోద్భవ కాలంలో ఉదయం పూట నుంచి ఉపవాసం చేసి ఓం నమః శివాయ పంచాక్ష చేసి అలా రుద్రాభిషేకం చేసుకుని జాగ్రత్తగా ఆ రోజు యొక్క నామస్మరణ చేయాలంటారు.
రాత్రిపూట వచ్చేటప్పటికల్లా పాత రోజుల్లో సినిమాలు వేసేవాళ్ళు. అవును. పాత రోజుల్లో చాలా చోట్ల కూడా సెకండ్ షోను తర్వాత ఇంకో షో కూడా వేసేవాళ్ళు కంటిన్యూగా. అప్పుడు షో ఏంటంటే అప్పుడు వేరే, అప్పుడు పాత రోజుల్లో ఉండే సినిమా యాక్టర్లు వేరు, ఇప్పుడు రోజుల్లో వేరు. అప్పుడు రోజులు ఏంటంటే దేవుడి సినిమాలు ఎక్కువగా ఉండేవి, లేకపోతే మంచి సాంఘిక సినిమాలు ఉండేవి. బ్రహ్మం గారి చరిత్ర, భూ కైలాస్ అని, తర్వాత శ్రీకృష్ణ పాండవీయం అని, ఇలాంటి లవ్ కుశ్ అని, ఇలాంటి ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కాంతారావు గారు, శోభన్ బాబు కృష్ణ, ఇలాంటి చంద్రమోహన్, ఇలాంటి యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ ఉండేవి. ఇప్పుడంతా కూడా రకరకాలు కదా. ఇప్పుడు ఆ స్టూడియోలో మా లాంటి వాళ్ళు సినిమా హాల్లో వెళ్ళి చూడలేరు, ఇది వచ్చేస్తా హెడేక్ వస్తుంటుంది. చూడలేదా మీరు ఎప్పుడు? మేము చూడటం తక్కువ అండి, ఈ జనరేషన్ లో చాలా తక్కువ. చూడలే తక్కువ. అంటే మాకు సినిమా హాల్కి వెళ్ళే అంత టైం ఉండదు, బట్ ఉన్నా కూడా హెడేక్ వస్తుంది. అంటే ఆ వర్షన్ చూడలేము మేము. ఓల్డ్ సినిమాలు అయితే హ్యాపీగా ఉంటాయి. చివరిగా మీరు చూసిన సినిమా? చివరిగా అంటే చాలా ఉన్నాయి. మేజర్ చంద్రకాంత్ చూసాం మేము 92లో. ప్రజెంట్ ఏం చూడలేదు, అలాంటివి తక్కువ అండి. ఎలా అయితే ఏదన్నా వస్తే సగం సగం చూడటమే కానీ భావవంతు కానీ అంత పూర్తిగా ఉండవు. అయితే ఇక్కడ ఏంటంటే శివరాత్రి ప్రత్యేకమైంది. శివరాత్రి రోజున శివశివ అనాలట. మన చలికాలం కూడా ఆ రోజుతోటి చన్నీళ్ళ స్నానం చేస్తే శివశివ హరహర మహాదేవో శంభో అనుకుంటూ స్నానం చేయాలి. అంటే శివుణ్ణి ఆరాధన చెయ్యాలి. శివుణ్ణి లింగోద్భవ కాలంలో ఆ అర్ధరాత్రి పూట అంటే నిషీధ వ్యాప్తి ఉండాలంటారు శివరాత్రికి. ఈ నిషీధ వ్యాప్తిలో అర్ధరాత్రి పూట శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అలానే శివుడి యొక్క ఆరాధన చేసి ఆ రోజున చక్కగా జాగారం చేసి ఉపవాసం అనేది ఉదయం పూట ఉండి సాయంత్రం పండ్లు ఫలాలు, అంటే షుగరు బీపీ వాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళు పండ్లు ఫలాలు అలాంటివి తినొచ్చు, తప్పులేదు. అలానే అచ్చంగా ఉపవాసం ఉండమని కాదు, ఆరోగ్యరీత్యా కూడా శరీర ధర్మాన్ని బట్టి కూడా మన మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి శివరాత్రి రోజున ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. దానిలో శివలింగాల్లో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పాదరసలింగం అని, స్ఫటికలింగం అని, మరకతలింగం అని, ఎమరాల్డ్ శివలింగం అని, అలానే పంచలోహాలతో చేసిన శివలింగం అని, ఇలాంటి శివలింగాలకు కూడా పాశుపతాస రుద్రాభిషేకాలు, మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, లఘు రుద్రాభిషేకాలు కూడా చేస్తారు. అంటే శివుడి యొక్క ఆరాధన చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుల్లో ఈయన లయకారకుడు. ఈ లయకారకుడు ఏదైతే మనకి ముఖ్యంగా ఒక ప్రామాణికంగా మనం వెళ్తే, ఒక రోజున బ్రహ్మ ఏం చేస్తాడంటే ఈ సృష్టి అంతా కూడా నిర్మించిన తర్వాత కొండలు, కోనలు, నదులు ఇవన్నీ పెడతాడట. పెట్టిన తర్వాత ఇక్కడ జీవజాలం ఉండాలని ఆలోచన చేస్తాడు. జీవజాలం నుండి ఆలోచన చేసి ఆ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఎమ్మటే మానవుడి యొక్క నిర్మాణం చేపట్టాలని ఎమ్మటే మానవుని తయారు చేస్తాడట. కానీ మానవుని తయారు చేసేటప్పుడు ఆయన లోపం జరుగుతుందట. తల కిందకు వస్తుందట, కాళ్ళు పైకి వస్తాయట, చేతులు వెనక్కి వస్తాయట అని బాధపడుతూ ఉండేవాట. అంటే అసంతృప్తికరంగా ఉండేవాట. కానీ మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చిందట, అన్ని లోకాలన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి, అన్ని లోకాలన్నీ కూడా పెరుగుతాయి. అంటే స్వర్గలోకము, నరకలోకము, పాతాళ లోకాలన్నీ పెరుగుతాయి. కానీ భూలోకం ఎక్స్పాండ్ ఉండదట, పెరగదు, భూమి పెరగదు. కానీ భూమిలో ఈ మానవులందరినీ కూడా సృష్టిస్తే వాళ్ళ వంశాలన్నీ కూడా పెరిగిన తర్వాత భూమి మీద పట్టరు కదా అని ఆలోచన చేసేట బ్రహ్మ. అనంగా నెంబటే పరమేశ్వరుని ప్రార్థన చేసేట బ్రహ్మ. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ యొక్క పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళని అందరినీ కూడా నేను వధిస్తుంటాను అన్నట్ట. పునరపి జననం పునరపి మరణం అని అన్నట్ట. అనంగా అప్పుడు సంతోషించాట. అప్పుడు వీళ్ళందరినీ కూడా లయం చేస్తాడు కాబట్టి ఆయన లయకారకుడు అయ్యాడు పరమేశ్వరుడు. అది సృష్టి, ఆ లయకారకుడు అయ్యాడు. ఈ బ్రహ్మ సృష్టించేటప్పుడు తర్వాత లయకారకుడు అయ్యాడు కాబట్టి ఈయన ఒక రూపాన్ని తయారు చేసేట. ఈ రూపం తయారు చేయటంలో కూడా చాలా మంది కూడా ఆలోచన ఏం చేస్తుంటే బ్రహ్మ రాసిన దాతను ఇంతే ఉండే బ్రహ్మ మొత్తం అందరికీ 193 దేశాలకి ప్రతి వాళ్ళకి ఇలా రాయడు. బ్రహ్మ ఏం చేస్తాడు, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగించాలంటే వీళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయండి, దాన ధర్మాలు చేయండి, తల్లిదండ్రులను చూడండి, అందరినీ కూడా మంచిగా చూసుకోండి, సహాయం చేయండి, మీకు అలా తగ్గుతుందని చెప్పారట బ్రహ్మ. అయితే బ్రహ్మ తయారు చేసేటప్పుడు కూడా కొంతమందికి మనం కొన్ని వస్తువులను మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటాం చూసారా, ఆ బ్రహ్మ చేసేటప్పుడు కూడా ఏదన్నా ఆలోచనలో వీళ్ళ ఉండి వీళ్ళ సృష్టిలో బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ లేని వాళ్ళని కూడా టకటక బొమ్మ తయారు చేసి పక్కన పడేసాడని కూడా డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎంతకీ మనకు చూడండి, ఒక సినిమా యాక్టర్ గురించి కొట్టుకుంటాం, ఒక రాజకీయ నాయకుడిని కొట్టుకుంటాం, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? అంటే అది మూర్ఖత్వమా ఏంది? మనం వాళ్ళందరూ ఒకటే, కానీ వీళ్ళందరూ అరుచుకుంటారు. చూడండి గమ్మత్. అంటే వీళ్ళకి లేనట్టు అర్థం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడు ఉంటాడు, కారు తీసుకునే బండి మీద, వాడు గుద్దుతాడు, చూస్తాడు. చూడండి ఎగ్జాంపుల్, బయట ఎక్కడైనా సరే
మనల్ని వాడే కుదుతాడు, వాడే చూస్తాడు, ప్రశ్నిస్తాడు. ఒక అతనికి ఒక తండ్రికి అమ్మాయికి పెళ్లి చేయాలని ఆలోచన ఉండదు, పిసినారితనంగా ఉంటాడు. ఒక అబ్బాయికి పెళ్లి చేయాలని తండ్రికి అనిపించదు, తల్లిదండ్రులను చూడాలని పిల్లలకు అనిపించదు. కానీ విపరీతంగా శ్రీశైలం తిరుపతి మటుకు వెళ్తుంటారు. ఆ తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడుతున్నారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగట్ల వీళ్ళకి. అంటే చూడండి, మనం ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ మిస్టేక్ చేసాం, నిజంగా ఎందుకు చేసాం అనేది అందరికీ పెరుగుతుందా, పెరగట్ల చూడండి. అంటే మెంటలీ డిజార్డర్. ఈ పాయింట్లోకి మనం వెళితే పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే రాత్రిపూట జాగారం చేయటం ఒకటి, ఉపవాసం చేయటం ఒకటి, మితాహారాన్ని భోజనం చేయటం. మితాహారం అంటే ఏంటంటే, మితాహారం భోజనం చేయటం అంటే అలా కాదు. మితాహారాన్ని పండ్లు తీసుకోవాలి మనం. పండ్లు, పాలు, టీ, కాఫీ తీసుకోవచ్చు. అది మితాహారాన్ని భోజిస్తే ఏంటంటే, ఆ మితాహారాన్ని మనం అన్నం తిన్నాం అనుకోండి, ఉదాహరణకి తింటే నిద్ర వస్తుంది, ఆ భగవంతుడి మీద ధ్యాస ఉండదు. కాబట్టి అలా చెప్పారు. అలానే మరికొంతమంది ఏం చేస్తున్నారంటే, అయ్యో నేను ఉండలేకపోతున్నాను బాధపడి నేను భోజనం చేస్తున్నాను, అయ్యో ఏదో జరిగిపోతుంది, పరమేశ్వరుడు వచ్చి నన్ను కొడతాడని ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఫూలిష్నెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అదేం భగవంతుడు ఏమనరు, నీ శరీర ధర్మాన్ని బట్టి ఉంటే నా మీద లగ్నం చెయ్యి, లేకపోతే 2 సార్లు ఓ నమ శివాయను భోజనం చేయన్నాడు. అంతేగాని ఇప్పుడు షుగర్ బీపీ వాళ్ళు ఉంటారు, హాస్పిటల్ వ్యక్తులు ఉంటారు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎంతోమంది శివరాత్రి రోజు హాస్పిటల్ ఉంటారుగా, యశోదలో ఉంటారు, నిమ్స్లో ఉంటారు, కిమ్స్లో ఉంటారు, రకరకాల. అమ్మో మాకేదో అయిపోతుందని భయభ్రాంతులు చెందాల్సిన చేసినందుకు ఓ నమ శివాయ అనుకోండి, భగవంతుని ఆరాధన చేయండి, అంతే. అంతే. ఉపవాసం శక్తి ఉన్న వాళ్ళు చేయండి, బద్దకించకూడదు. ఆ రోజు ఏది కూడా దుర్వ్యసనాలు ఉండకూడదు. మందు తాగటం కానీ, నాన్ వెజ్ తినటం కానీ, తర్వాత వచ్చేటప్పుడు సంభోగం, స్త్రీతో సంభోగం కానీ, తిట్టటం కానీ, భూషణలు కూడా చేయకుండా ఉండటం మంచిది. ఆ రోజు కేవలం భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, శుభ్రంగా తలస్నానం చేయాలి, మంచిగా ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే శివాలయ దర్శనం చేసుకోవాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఆ శివాలయానికి వెళ్ళేటప్పుడు కూడా కొట్టుకుంటారు. శివరాత్రి మీద మనం ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తే ఎంతమంది కొట్టుకుంటారో రోజున. బుద్ధి అనేది ప్రజలతో మారట్లేదండి. ఎంత దేవుణ్ణి కొలిచినా కూడా మారట్లేదు. జాగారం చేస్తే మంచిదేనా గురించి? మంచిదే, తప్పు లేదు. జాగారం చేయటం మంచిదే, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం. తెలివితేటలు కూడా పెంచుకోవాలి. కేవలం దేవుడే కాదు, బాహ్య ప్రపంచాన్ని చూడాలి. గురువుగారు మా వాడు చదువుకున్నాడండి, ఎంఎస్ చేశాడండి, ఎంబీబీఎస్ చేశాడు, మహా తెలివిగల్లో వాడు, మోనార్క్ అండి, ఎమినెంట్ స్కాలర్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. చదువు వేరు, ప్రాపంచిక జ్ఞానం వేరు, 2 డిఫరెంట్గా మెథడ్స్ ఉంటాయి. అంటే మనం చేసే తప్పేంది, మనం ఒకరిని అంటాం. ఇప్పుడు మనం వేలు చూపిస్తాం, ఒక అంతం తిడుతున్నాం, 4 వేలు నా వైపు చూస్తాం, అంటే నేను తిట్టించుకున్నట్టు అర్థం. అంటే మనం ఎవరిని ఎక్కిరించకూడదు, వెటకారంగా మాట్లాడకూడదు, ఎవరిని తిట్టకూడదు. మనం ఉంటే సహాయం చేయమన్నాడు భగవంతుడు, లేకపోతే లేదు. నువ్వు 100 అలాంటిది చేస్తే, నువ్వు 100 తిరుపతికి వెళ్ళినా ఒకటే, ఈ సాయం చేసినా ఒకటే. అలాంటిది మనిషి ఆలోచన సరళి అనేది పెరగట్ల. అది మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మన బండే ఉదాహరణకు ఉంది, బండి తీసుకెళ్ళి ఒక కారు గుద్దుతాడు, గుద్ది ఇలా చూస్తుంటాడు. చూసిన తర్వాత వాడు కొట్టుకుంటాడు. అయ్యా నువ్వు కొట్టుకుంటున్నావే కానీ నువ్వు ఎందుకు కొట్టుకోవాలి, ఎలాగో ఎందుకు, నీది తప్ప ఆయన తప్ప, సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. అవునా? అది చెప్పడాడు. అదే వాడు పెద్ద వాళ్ళ మీద వైపు వెళ్తాడా, ఎమ్మెల్యే ఇంటికి, మినిస్టర్ ఇంకా నాకెందుకు పని చేయలేదని వెళ్తాడాడు, వెళ్ళాడు. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా వీడి మీద పడతాడు. ప్రజల యొక్క తప్పే, నాకు ఎమ్మెల్యే చేయలేదయా, నాకు మినిస్టర్ చేయలేదు, మా పన్నులు తీసుకుంటున్నారు, మాకేం చేయట్లేదు అని అడిగే కెపాసిటీ ఉందా? లేదంటారు. ఎక్కడుంది? లేకపోతే వాళ్ళ ఎందుకుంటారు? ఎక్కడా ఎవరికి లేదు. మీరు కేవలం ప్రజలు మాత్రమే కొట్టుకుంటారు, అదొకటి. ప్రజలు కొట్టుకుంటుంటారు, వాడి మీద వీడు పడుతుంటారు, వీడి మీద వాడు పడుతుంటాడు. అసూయ ద్వేషాలు విపరీతంగా. ఇంకా రాజకీయ నాయకులు బెటరు, వాళ్ళు ఏం తిట్టినా కూడా ఏం అనుకోరాళ్ళు. అదొక సైకలాజికల్ గా మంచిది, అందువల్ల వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. మామూలు వాళ్ళైతే ఈర్ష్యాద్వేషాలు నన్ను అన్నారని వాడు చాలా తహతలాడుతుంటాడు. ఇక్కడ మనిషి యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండకుండా ఉండాలంటే ఏంటంటే, భగవంతుని ఆరాధన చేయాలి. కాసేపు కాకపోతే కాసేపు, అంటే కొంచెం సేపు అయినా సరే మనము భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. కొంచెంసేపు మనం చేసామనుకోండి, కాన్సన్ట్రేషన్గా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే ఏంటంటే మిగతా విషయాలన్నీ మర్చిపోతాం. అదొక మంచిది. ఇప్పుడు మనం దేవాలయంలో తిరుగుతుంటాం, కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది, మనం ఓం నమ శివాయ పంచాక్షరి చేసుకున్నట్టు ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఇక్కడ వీళ్ళు అలా ఆలోచన చేయరు. మనం ఆలోచన చెయ్యాలి, అందరికి మంచి చెయ్యాలి, అందరూ బాగుపడాలి. ఇప్పుడు అందరి వాళ్ళలాగా ఉండాలి, అందరిలో నేను ఉండాలి, కొందరి వాళ్ళలాగా ఉండకూడదుగా.
ప్రతిదీ ఆలోచన సరళి పెరగాలి వీళ్ళకి. ఓకే. ఈ ఆలోచన సరళి పెరగటానికే భగవంతుడి యొక్క మార్గాన్ని పెట్టింది. అయ్యా భగవంతుడు భయపడుతుంటాడు, భగవంతుడు ఉన్నాడు, చాలా జాగ్రత్త ఉండండి. ఇప్పుడు మనకి ఒక సిటీలో పోలీసులు లేకపోతే ఎంత అరాచకం ఉంటుంది. అవును. సిటీ పోలీసులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, మళ్ళీ అడ్వకేట్స్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ సంస్థలో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒకళ్ళకొకళ్ళు భయపడుతూ ఉంటారు. ఓకే. మళ్ళీ అల్టిమేట్ చివరికి భగవంతుడు ఉండాలి. అవును. ఇలాంటివన్నీ ఉండాలి. తప్పు చేస్తున్నా భయభ్రాంతులు చెందేటట్టు కూడా కొద్దిగా ఉండాలి. ఓకే. మనిషి విచ్చలవిడితనంతో ఉండకూడదు మనిషి. ఇవన్నీ కూడా భగవంతుడి కంటే కూడా మనిషి నేర్చుకోవాల్సిన ధర్మాలు ఇవన్నీ కూడా. భార్యాభర్తలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుంటాయి, అందరూ బాగుంటారు. మహాశివరాత్రి అని చాలా గొప్పదండి. ఈ మహాశివరాత్రి చక్కగా భగవంతుడి యొక్క ధ్యానం చేసుకోండి, క్షేత్రానికి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యం ఉండండి. ఆరోగ్య ప్రదాత పరమేశ్వరుడే. మనకు ఆరోగ్యం బాగుంటే చదువు ఉంటుంది, చదువు ఉంటే ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఉంటే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పిల్లలు కలుగుతారు. చివరికి అల్టిమేట్ మనిషి ఉండలేడు. కానీ బట్ ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండి జీవితాన్ని ముందుకు నడిపించుకొని ధన్యజీవులుగా బతకడం అనేది మనిషి యొక్క ధర్మం. సో థ్యాంక్ యూ గురూజీ, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శివరాత్రి గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.